సూత మహర్షి దివ్యము సర్వపాప వినాశకము అయిన శ్రీకృష్ణ చరితను ఆలకించాం. చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక చిన్న సందేహం, నువ్వే వివరించాలి. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కదా, అతడు మరి శివుణ్ణి ఆరాధించడం ఏమిటి? పార్వతీదేవి వరమివ్వడమేమిటి? పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా, శివుడు అంతేనాయే. మరి వీరిద్దరినీ శ్రీకృష్ణుడు ఉపాసించడం ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు సౌనకాది మహామునులు. సూతుడు వివరణ ఇచ్చాడు. మహామునులారా, మీ సందేహానికి సమాధానం ఉంది. వ్యాసుడు చెప్పగా విన్నది చెబుతాను, ఆలకించండి. జన్మేజయుడికి ఇలాంటి సందేహమే కలిగింది. మేధావి కదా, మా గురువు గారిని అడిగాడు. అది చెబితే మీ సందేహము తీరిపోతుంది. వ్యాసమహర్షి, కృష్ణుడు శివుడిని ఆరాధించడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. తాను స్వయంగా సర్వేశ్వరుడయ్యుండి సర్వసిద్ధిప్రదుడయ్యుండి సాధారణ మానవుడిలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడమేమిటి? ఘోర నియమాలతో తపస్సు చేయడమేమిటి? వింతగా లేదు అన్నాడు జన్మేజయుడు. వ్యాసుడు ఇలా సమాధానం చెప్పాడు. జన్మేజయ, నువ్వన్నది నిజమే. శ్రీకృష్ణుడు నిజంగా జనార్దనుడే, సర్వకార్య నిర్వహణ సమర్థుడే. కానీ మానుష రూపం ధరించాడు కదా, అందుకని వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం, ఇవి గృహస్థాశ్రమ ధర్మాలు. అలాగే దుఃఖపడవలసిన విషయాలలో దుఃఖపడటం, సంతోషించాల్సిన సంగతులలో సంతోషించడం, రకరకాల అపవాదులకు తల ఒగ్గి బాధపడటం, స్త్రీలతో కామోపభోగాలు అనుభవించడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్ వర్గాలకు లోనవ్వడం, ఇవన్నీ గృహస్థు గుణాలు. గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండటం అసంభవం. సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం, బ్రాహ్మణ శాపం వల్ల కృష్ణుడి అవతారణ సమాప్తి తెలిసి వీటిని తప్పించగలిగాడా? కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు సన్నిధిలోనే ఉన్నాడు. మహావీరుడు కదా, బాణాలు వేసి సంహరించగలిగాడా? అలాగే ప్రద్యుమ్నాపహరణాన్ని కృష్ణుడు నిరోధించగలిగాడా? అసలు తెలుసుకోగలిగాడా? అంచేత మనం గ్రహించవలసింది ఏమిటంటే, మానుష దేహం ధరించినప్పుడు మానుష లక్షణాలు ఉంటాయి, అంతే. కాబట్టి నారాయణాంశ సంజుడైన మానవుడు మానవుడే. శివుణ్ణి ఆరాధించడంలో ఆశ్చర్యం లేదు. ఆ శివుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్త స్థాననాథుడు. విష్ణువుకే పూజనీయుడైనప్పుడు విశ్వాంసజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది? ఓంకారంలో మహేశ్వరి, అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం హరిస్వరూపం, మకారం రుద్రస్వరూపం, మహేశ్వరి అర్ధమాత్ర. ఇది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తరం బలీయమని బుధులు నిర్ణయించారు. అంచేత ఆదిపరాశక్తి సర్గోత్కృష్ట. ఇది శాస్త్ర నిష్కర్ష. జగన్మాత అర్ధమాత్రగా అనుశ్చర్యగా ఉన్నప్పటికీ సర్వోత్కష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు కన్నా శివుడు అధికులు. అందుచేత శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సందేహించవలసింది ఏమీ లేదు. జన్మేజయ, వరదానం కోసమని బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భించిన రుద్రుడు మరొకడున్నాడు. ఈ రెండవ రుద్రుడు మూలరుద్రుడి అంశావతారమే. ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెబుతుంటే, ఇక మూలరుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా? ఇంతకీ రుద్రుడికి ఈ ఉత్తమత్వం ఎలా వచ్చిందంటే, దేవీ సన్నిధ్యం వల్లే. అహంకారమే అసలైన బంధనం. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తున్నాడు. ఇందులో విచారించవలసిన అంశం ఏమీ లేదు.
ఆది పరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వ సృజన జరుగుతుంది, రక్షణ జరుగుతుంది, సంహరణము జరుగుతుంది. త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేదే జగజ్జననియే. సూతికా గృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుడిని తప్పించి గొల్లపల్లెకు చేర్చింది ఎవరు? ద్వారకా నిర్మాణం చేయించింది ఎవరు? 16,058 మంది అందగత్తెలను తన కళాంశలతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయమాడించింది ఎవరు? వారి విలాసాలకు అతడిని దాసుణ్ణి చేసింది ఎవరు? అంతా ఆదిపరాశక్తియే. ఎంతటి పురుషుడినైనా లోహపాశాలతో బంధించడానికి ఒక విలాసవతి చాలు. ఈయనకి 16,058 మంది. పంజరంలో చిలకల బందీ అయిపోయాడు. సత్యభామ కోరిక తీర్చడానికి పారిజాతం అపహరించి తెచ్చాడు. బల ప్రదర్శనతో శిశుపాలాదులను తరిమికొట్టి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో చెట్టపట్టాడు. ఈ పన్నులకన్నింటికీ మూల కారణం అహంకారం. అదే శుభ అశుభ కర్మాలను చేయిస్తూ ఉంటుంది. ఈ స్థావర జంగమాత్మక సృష్టికంతటికీ అహంకారమే కదా కారణం. బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ ఈ అహంకారాన్ని విడిచిపెడితేనే విముక్తుడు అవుతాడు. లేదంటే సంసార కర్మలను చేస్తూనే ఉంటాడు. అహంకార విముక్తుడు, అహంకార బద్ధుడు. ధనము, గృహము, సంతానము, సోదరులు, ఇల్లాలు ఇవి ఏవి నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణకోటికి అహంకారం ఒక్కటే అసలు సిసలైన బంధనం. నేనే కర్తను, ఈ పని నేనే చేశాను, సమర్థుణ్ణి, ఇంకా ఇలా చేస్తాను, అలా చేస్తున్నాను అంటూ మానవుడు తనను తాను బంధించుకుంటున్నాడు. కారణం లేకుండా కార్యం పుట్టదు కదా. అహంకారమే అన్నింటికీ అది కారణం. మట్టి ముద్ద లేనిదే కుండ తయారు కానట్టు అహంకారం లేనిదే ఏ కార్యమో ఉత్పత్తి కాదు. విష్ణుమూర్తి జగద్రక్షణ చేస్తున్నాడంటే అహంకారమే కారణం. లేకపోతే అంతగా చింతామగ్నుడు ఎందుకు అవుతాడు? అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది. మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది. అహంకారం లేకపోతే మోహము లేదు, సంసారము లేదు. సత్వరజస్త గుణాలు ప్రధానంగా భాషించి విష్ణు గురించి మహేశ్వరులు కూడా అహంకార బద్ధులే, అస్వతంత్రులే. విష్ణుమూర్తి తన ఇచ్ఛాసారం అవతారాలు ధరిస్తాడని భావించి మూఢులు చాలామంది ఉంటారు ఈ లోకంలో. ఎంతటి మందబుద్ధి అయినా గర్భవాస క్లేశాన్ని కోరుకుంటాడా? విద్వాంసుడైన వాడు అసలు కోరుకోడు కదా. అటువంటిది వాసుదేవుడు అవతారాలను ఇచ్ఛాపూర్వకంగా ధరించడమేమిటి? వైకుంఠవాసం కన్నా గర్భవాసం సుఖమా? కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం ఆనందదాయకమా? కాదు కదా. అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడన్నమాట. స్వతంత్రుడే అయితే ధరించడు. మహారాజా, ఈ త్రిమూర్తులే కాదు, జగత్తు అంతా యోగమాయావశం. బ్రహ్మాది స్తంభ పర్యంతము మాయాతంత్ర నిబద్ధమే. సాలెగూడులో సాలెపురుగై పరిభ్రమిస్తున్నారు. వ్యాసమహర్షి, యోగమాయ, యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది. ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలనుంది. చరాచర జగత్తు అంతా యోగేశ్వరి సముత్పన్నమని చెబుతున్నావు. దయచేసి అదేమిటో వివరించు అని జన్మేజయుడు అడిగాడు. వ్యాసుడు సంబరపడ్డాడు. జన్మేజయ, శాంతుడు, శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పినవాడు పరమమూఢుడు, చెప్పనివాడు పరమమూఢుడు. అందుచేత నీకు సవిస్తరంగా చెబుతాను, ఆలకించు.